నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధం వస్తుందని చెప్పేసి చాలామంది వాట్సాప్లో మనం చూసుకుంటే మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి దాని గురించి అయితే ఒక వీడియోలో అయితే క్లారిటీ ఇస్తానన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎటువంటి యుద్ధం అయితే జరగలేదన్నమాట. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అనమాట. ఒకవేళ అమెరికా కానీ ఇరాన్ మీద దాడి చేస్తే కానీ, అలాగే ఇరాన్ వచ్చేసి అమెరికా యొక్క స్థావరాలపైన దాడి చేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే అమెరికా స్థావరాలు మనం చూసుకుంటే కువైటు, ఖతారు, యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెన్ కానీ ఒమన్ దేశాలలో అయితే అమెరికా దేశానికి సంబంధించిన ఎయిర్ బేస్లు అయితే ఉన్నాయన్నమాట. వాటిపైన దాడి చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. దీని తర్వాత యుద్ధం వస్తుందని చెప్పేసి అందరూ ప్రపంచ దేశాలు కానీ లేకపోతే అందరూ అనుకున్నారన్నమాట. కానీ దీనికి సంబంధించి ఒమన్ దేశంలో మనం చూసుకుంటే అమెరికా మరియు అలాగే ఇరాన్కు సంబంధించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాము, యుద్ధం జరగబోదని చెప్పేసి అమెరికా మరియు అలాగే ఇరాన్ దేశాలు కూడా ప్రకటించాయన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి యుద్ధం రాదు. ఒకవేళ యుద్ధం వచ్చినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ముప్పు ఉండదు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి అనమాట. కేవలం ఎయిర్ బేసుల మీదే దాడి చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. కాబట్టి సాధారణ పౌరులకు ఖతారు కానీ కువైట్ కానీ సౌదీ కానీ సాధారణ ప్రజలకు మేము ఎటువంటి హాని తలపెట్టపోమని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సౌదీ అరేబియా యువరాజు గారు కూడా ప్రకటించారన్నమాట. అలాగే ఏదైనా ఇరాన్ మీద అటాక్ చేయాలంటే కానీ సౌదీ అరేబియా గగనతలం నుంచి కానీ లేకపోతే సౌదీ అరేబియా భూభాగాన్ని వాడుకోవడానికి మేము అనుమతించబోమని చెప్పేసి సౌదీ అరేబియా చెప్పిందంటే గల్ఫ్ దేశాలన్నీ అదే మాట మీద ఉంటాయి. కాబట్టి యుద్ధం రాదు, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.